వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్ సోల్ వరల్డ్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా పాజిటివ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అలానే ఉండండి. అండ్ ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటి అంటే, మీ పర్సన్కి మీరు ఇంకొక అవకాశం ఇవ్వచ్చా లేదా? మీ పర్సన్కి నమ్మి మీరు ఇంకొక అవకాశం ఇవ్వచ్చా లేదా? ఓకేనా? నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్కి నమ్మి మీరు ఇంకొక అవకాశం ఇవ్వచ్చునా లేదా, దాని గురించి అయితే టాపిక్ చెప్పేసుకుందాం. అంతకంటే ముందర ప్లీజ్ మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తున్న వారందరికీ ప్రతి ఒక్కరికి గ్రాటిట్యూడ్ అండి. మీరంతా హ్యాపీగా ఉండాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఏ బాధ వచ్చినా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి, అంతేగాని ఎప్పుడు అట్లనే ఉండవు. కాబట్టి జస్ట్ కొంచెం ధైర్యంతో ఉండండి, మార్గం అనేది అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఓకేనా? ప్లీజ్ అయితే లైక్ చేసేయండి ఛానల్ని. పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన నెంబర్ కనబడుతుంది, నెంబర్కి కాల్ చేయండి. పర్సనల్ రీడింగ్, మీ రీడింగ్ ఏంటో మీరు తీసేసుకోండి. ఓకేనా? ఇది జనరల్ రీడింగ్, మీకు ఖచ్చితంగా రెజినేట్ అవుతుంది. అన్ని పాయింట్స్ కాకపోయినా కొన్ని పాయింట్స్ అయినా రెజినేట్ అవుతాయి. సో మీ పాయింట్స్ మీరు తీసుకోండి, లేనిది ఉన్నట్టుగా మేనిఫెస్ట్ చేయకండి. రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. మీ పర్సన్ యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మీ పర్సన్ యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పర్సన్ యొక్క పాస్ట్లో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ ప్రజెంట్లో ఎట్లా ఉన్నారు యూనివర్స్? ప్రజెంట్ వచ్చేసి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో ఎట్లా ఉన్నారు? జడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా కార్డ్స్. పాస్ట్లో వచ్చేసి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, ప్రజెంట్లో వచ్చేసి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో వచ్చేసి న్యాయం కావాలి, జడ్జ్మెంట్ కావాలని అయితే ఎదురు చూస్తున్నారు. అండ్ మీ యొక్క పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఎట్లా ఉందో చూద్దాం. మా వ్యూయర్స్, చూసే వ్యూయర్స్ యొక్క పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఎట్లా ఉంది యూనివర్స్? ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. చూసే మా వ్యూయర్స్ యొక్క పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఎట్లుంది యూనివర్స్? ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూయర్స్ యొక్క పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఎట్లా ఉంది యూనివర్స్? ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. మీ పాస్ట్ ఎట్లా ఉంది? పాస్ట్ మీరు న్యాయం కావాలని ఒకప్పుడు కోరుకున్నారు. ప్రజెంట్ ఎవరిదైనా హెల్ప్ ఉంటే బాగుండు అని చూస్తున్నారు. ఐదర్ వర్క్ ప్రొఫెషనల్గా అయినా, లేదు అన్న మీ రిలేషన్లో అయినా ఎవరిదైనా హెల్ప్ కావాలని కోరుకుంటా ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో ఎట్లా ఉన్నారు చూద్దాం. ఫ్యూచర్ ఎంప్రెస్ లాగా ఉన్నారు. చూస్తున్నారు కదా, ఎంప్రెస్ అంటే తెలుసు కదా, స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్. మీ అంతటా మీరు నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోగలరు. అండ్ గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంది. ప్రాస్పెరిటీ అనేది ఉంది. యాజ్ ఎ క్వీన్ అన్నీ కూడా కుదుర్చుకోగలగా ఒక కెపాసిటీ ఉన్న పర్సన్ అని. ఓకేనా? ఇది మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. అండ్ ఇక్కడ మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఓకే, ఇప్పుడైతే మనము వెళ్ళిపోదాము టాపిక్లోకి. మీ పర్సన్ని నమ్మి మరలా మీరు ఒక ఛాన్స్ ఇవ్వచ్చా? మీ పర్సన్ని నమ్మి ట్రస్ట్ చేసి మీరు మరలా ఒక ఛాన్స్ ఇవ్వచ్చునా, లేదా మూవ్ ఆన్ అయిపోవచ్చునా? ఓకేనా? ఫస్ట్ ఛాన్స్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా చూద్దాం. వాళ్ళ పర్సన్ని నమ్మి వాళ్ళు ఛాన్స్ ఇస్తే ఎట్లా ఉంటుంది? మా వ్యూయర్స్ వాళ్ళ పర్సన్ని నమ్మి ఛాన్స్ ఇస్తే ఎట్లా ఉంటుంది యూనివర్స్? ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. మా వ్యూయర్స్ వాళ్ళ పర్సన్ని నమ్మి ఛాన్స్ ఇస్తే ఎట్లా ఉంటుంది? బాటమ్ డెక్ చూస్తున్నారు కదా, వెయిటింగ్ ఎనర్జీ అండ్ ఆలోచనలో ఉన్నారు. హ్యాపీ ఫ్యామిలీ,
టెన్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్ విత్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్. చూస్తున్నారు కదా, ఏస్ ఆఫ్ స్వర్డ్స్ విత్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్. న్యూ బిగినింగ్స్, న్యూ ఆపర్చునిటీస్, డివైన్ హెల్ప్ అనేది ఖచ్చితంగా ఉంది. ఛాన్స్ ఇస్తే ఏం చేస్తారో చూద్దాం. వాళ్ళ బౌండరీస్లో వాళ్ళు ఉన్నారు, ఎవరిని రానివ్వట్లేదు. అండ్ వెయిటింగ్ ఎనర్జీ, సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ అంటే కమింగ్ టు యాక్షన్ తీసుకోవాలని ఆలోచించుకుంటున్నారు. అండ్ డెత్ కార్డ్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్. ఇక్కడ వచ్చేస్తే నైట్ ఆఫ్ వ్యాండ్స్. వ్యాండ్స్ ఎనర్జీ ఎక్కువ ఉంది మనకి, అండ్ స్వర్డ్స్ ఎనర్జీ కూడా ఉంది. అన్నిటికంటే వ్యాండ్స్ ఎనర్జీ ఉంది. వ్యాండ్స్ ఎనర్జీ వచ్చేసి మేష, సింహ, ధనస్సు రాశుల వారు, ఫైర్ ఎలిమెంట్ అనమాట. మేష, సింహ, ధనస్సు రాశుల వారు ఉన్నారు. స్వర్డ్స్ వచ్చేసి వన్ స్వర్డే ఉంది మనకి. వన్ స్వర్డ్ వచ్చేసి మిథున, తుల, కుంభరాశి వారు, ఎయిర్ ఎలిమెంట్. అండ్ వన్ పెంటికల్ ఎనర్జీ కూడా ఉంది. పెంటికల్ ఎనర్జీ వచ్చి వృషభం, మకర, కన్య రాశుల వారు, ఎలిమెంట్ ఎర్త్ ఎలిమెంట్ అనమాట. ఓకే, ఇలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. ఛాన్స్ ఇస్తే ఏం చేస్తారు అంటే మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. గొడవలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక ఎండ్ తీసుకురావాలి అని అనుకుంటున్నారు. అండ్ వాళ్ళ బౌండరీస్లో వాళ్ళు వర్క్ చేసుకుంటూ వర్క్ ఫోకస్లో ఉన్నారు. అండ్ హ్యాపీ ఫ్యామిలీతో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్లో. అండ్ న్యూ బిగినింగ్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరున్నారో వాళ్ళకి న్యూ బిగినింగ్ ఖచ్చితంగా డివైన్ నుంచి అయితే వస్తుంది. అండ్ ఈ కర్మ ఇక్కడితోనే ఎండ్ అయిపోవాలని అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. న్యూ బిగినింగ్ వాళ్ళు కూడా కావాలనుకుంటున్నారు. కర్మ సైకిల్ ఇక్కడ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోయి న్యూ బిగినింగ్లోకి వెళ్ళాలని అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ బౌండరీస్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. మీ దగ్గరికి రావాలని అయితే యాక్షన్ తీసుకుంటున్నారు. ఒక లాజికల్ థింకింగ్తో సక్సెస్ కావాలని కూడా కోరుకుంటున్నారు. అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. వెయిటింగ్ ఎనర్జీ, పేజ్ ఆఫ్ హ్యాండ్స్, యాక్షన్ తీసుకోవాలి, స్టెబిలిటీ ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు. అండ్ కమింగ్ టువర్డ్స్ యూ, మీ దగ్గరకు వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంకా ఎనీ డేస్లో వస్తారో చూద్దాం. నో కాంటాక్ట్ సిచ్యువేషన్, ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తారు మా వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్ ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తారు? మా వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్ ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తారు చూద్దాం. రీయూనియన్ వచ్చింది, చూస్తున్నారు కదా. ఖచ్చితంగా మీకు మీ పర్సన్కి అయితే రీయూనియన్ ఉంది. ఎక్స్క్యూజ్ చేయండి, ఫర్గివ్ చేయండి అని యూనివర్స్ చెప్తున్నారు. ఒక ఛాన్స్ ఇవ్వమని కూడా చెప్తున్నారు. 8 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది అంటే 8 వీక్స్లో మీకు కమ్యూనికేషన్ అయితే వస్తుంది. మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది. అది ఫర్గివ్ చేయాలా వద్దా అనేది మీరు ఆలోచించుకోండి. పడేది మీరు. ఎట్లా ఉంది వాళ్ళ ఎనర్జీ అనేది మీరు చూసుకొని మీరు యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది మీరు ఆలోచించుకోండి. ఓకేనా. సో అలానే ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా యూనివర్స్ని. ఒక ఛాన్స్ ఇస్తారు, ఓకే. ఫ్యూచర్ యాక్షన్ ఎట్లా చూపిస్తారు? వాళ్ళ పర్సన్ ఫ్యూచర్ యాక్షన్ వీళ్ళ పైన, మా వ్యూయర్స్ పైన ఎట్లాంటి ఒక యాక్షన్ తీసుకుంటారు అంటే ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి? పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా? ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్గానే వచ్చింది. మళ్ళీ ఒకసారి క్లారిఫికేషన్. మిమ్మల్ని ఒక హై ప్రిస్టెస్ లాగా చూడాలనుకుంటున్నారు, మీకు స్టెబిలిటీ ఇవ్వాలనుకుంటున్నారు. మీరైతే వాళ్ళకి హై ప్రిస్టెస్ ఉమెన్ లాగానో, హై ప్రిస్టెస్ మేలానో కనిపిస్తున్నారు. హై ప్రీస్ట్ లాగానో, హెరోప్యాంట్ లానో కనిపిస్తున్నారు. ఓకే, ఇంకా వచ్చేసి సక్సెస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకేనా. అండ్ వాళ్ళ ప్రేమనంతా దాచి పెట్టి ఉన్నారు. ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలని వెయిట్ చేస్తూ ఉన్నారు.
ఖచ్చితంగా వెయిట్ చేసే టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళకి స్ట్రెంగ్త్ వాళ్ళే అని అనుకొని ముందుకు రావాలని అనుకుంటున్నారు. వాళ్ళ స్ట్రెంగ్త్ అంతా కూడా కొట్టుకొని వాళ్ళు ఎట్లా అయినా డీల్ చేయగలరు. మంచి వర్తబుల్ పర్సన్ అనమాట. చూస్తున్నారు కదా. అండ్ అగైన్ అనదర్ క్లారిఫికేషన్ ఫర్ యూ. దిస్ ఈజ్ ద సెకండ్ క్లారిఫికేషన్. మీరు మీ పర్సన్ ఇద్దరు కూడా సోల్మేట్ ఎనర్జీ. సో ఫర్గివ్ చేసేయండి. ఏంజల్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి మీకు. ఓకేనా. అండ్ లవ్ మెసేజెస్ ఏంటో చూద్దాం. లవ్ మెసేజెస్ ఎట్లా ఏం చెప్పాలనుకుంటున్నారో మీ పర్సన్ చూద్దాం. ఐ ఫీల్ సో లక్కీ టు లవ్ యూ ద వే దట్ ఐ డూ. మిమ్మల్ని మీరంటే తన దగ్గర ఉండడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఐ థింక్ వీ కేమ్ ఫ్రమ్ ద సేమ్ స్టార్. చూస్తున్నారు కదా. సోల్మేట్ కనెక్షన్ అంటే మళ్ళీ అగైన్ క్లారిఫికేషన్ వచ్చేసింది. మీరిద్దరు బోర్న్ అండ్ బ్రాటప్ ఫ్రమ్ ద సేమ్ స్టార్ అని చెప్తున్నారు. చూస్తున్నారు కదా. అగైన్ క్లారిఫికేషన్ దీనికి. అండ్ ఎవ్రీ మూమెంట్ ఐ స్పెండ్ విత్ యూ ఇస్ మై ఫేవరెట్. మీతో గడిపిన ప్రతి నిమిషం కూడా వాళ్ళకి చాలా ఇష్టం అంట. జస్ట్ వన్ మెసేజ్ ఫ్రమ్ యూ ఈజ్ ఎనఫ్ టు బ్రైటన్ మై హోల్ డే. ఒక మెసేజ్ చాలంట వాళ్ళ లైఫ్ అంత బ్రైట్గా, అంటే ఆ డే అంత బ్రైట్గా ఆలోచించడానికి. ఐ వాంట్ టు షౌట్ ఫ్రమ్ ద రూఫ్ టాప్ హౌ ఐ లవ్ యూ, హౌ మచ్ ఐ లవ్ యూ. మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు. గట్టిగా అరిచి చెప్పాలనుకుంటున్నారు. యు ఆర్ మై ట్రూ లవ్ అండ్ మై సోల్మేట్. చూస్తున్నారు కదా. మళ్ళీ వచ్చింది యు ఆర్ మై ట్రూ లవ్ అండ్ సోల్మేట్. చూడండి యాక్యురేట్గా వస్తున్నాయి. అండ్ వన్ మోర్. మై సోల్ రికగ్నైజెస్ యువర్స్, యూ మీన్ ఎవ్రీథింగ్ టు మీ. మీ కనెక్షన్ అనేది టెలిపతి కనెక్షన్ కదా, చెప్పాను కదా. సోల్మేట్ కనెక్షన్ అంటే టెలిపతి. మీరేమనుకున్నా వాళ్ళ మైండ్లోకి తెలుస్తుంది. వాళ్ళు ఏం చేయాలనుకున్నా మీకు తెలుస్తుంది. యూ మీన్ ఎవ్రీథింగ్ టు మీ. మీరే అన్ని సర్వస్వం అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకేనా. అండ్ గైడెన్స్ ఏంటి కూడా చూద్దామా. Angels and spirits, please guide. Please guide angels and spirits. ఇది మీది. లా ఆఫ్ అట్రాక్షన్ చేయమంటున్నారు యూనివర్స్. ఏమనే లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలి. మై ఏంజల్స్ ఆర్ విత్ మీ. ఐఎమ్ బ్యూటిఫుల్. లైఫ్ లవ్స్ మీ. ఐఎమ్ ప్రాస్పరస్. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు వర్కౌట్ అని మేనిఫెస్ట్ చేయమన్నారు. యాక్షన్ జరుగుతుందంట. అండ్ ఇంకా మీకు ఎలా ఉందో చూద్దాం. ఎవ్రీథింగ్ ఓకే, అంతా కూడా సక్సెస్గా జరుగుతుంది. సపోర్ట్ అనే గైడెన్స్, సపోర్ట్ అనే యూనివర్స్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు మీకు. అంతా కూడా మంచిగా జరుగుతుందంట. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ప్రొఫెషనల్లీ మీరు ఏమన్నా ఫీల్ అవుతూ ఉంటే మీకు అది కూడా సక్సెస్ అవుతుంది. కమిట్మెంట్ ఇస్తారు మీ పార్ట్నర్ మీకు. అండ్ మీరు ఏదైతే వర్క్ ప్లేస్లో ఉన్నారో రివార్డ్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఇంకా మీకు ఏమని చెప్తున్నారు యూనివర్స్ చూద్దాం. కమ్యూనికేషన్ చేసేటప్పుడు హానెస్ట్గా కమ్యూనికేట్ చేయండి. సక్సెస్ మీ దగ్గరే ఉంటుంది. అండ్ మీ పర్సన్కి ఎట్లాంటి ఒక గైడెన్స్ ఇస్తున్నారు యూనివర్స్. ఎవల్యూషన్, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందంట మీ పర్సన్కి. కొంచెం టైం తీసుకోండి. మీరు హడావిడిగా అన్నీ మూవ్ ఆన్ అయిపోయి చేసేవద్దు. ఓకేనా. ఫర్గివ్ చేయమని చెప్పారు కదా యూనివర్స్. ఫర్గివ్ చేయండి ఈసారికి. అది మీ అప్ టు యూ అండి. అది మీరు ఫర్గివ్ చేయాలా వద్దా అనేది మీది. ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది చూస్తున్నారు కదా మీ పర్సన్లో. హ్యావ్ కాన్ఫిడెన్స్, ధైర్యంతో చేయమంటున్నారు పనులు మీ పర్సన్ని.
అండ్ మైకేల్ ఏంజల్ బ్లూ కలర్ యూస్ చేయమంటున్నారు. మైకేల్ ఏంజల్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారంట మీ పర్సన్ని. బ్లూ కలర్ హానెస్ట్ సోల్ గ్రూప్స్, మీ ఇద్దరి ఏంటి సోల్ గ్రూప్స్ అన్నమాట. మెసేజెస్ అంటే మీ ఇద్దరి ఒక్కొక్క మెసేజ్ మీకు అందుతూ ఉంటుంది. కనెక్షన్ అనేది సోల్మేట్ కనెక్షన్ కాబట్టి ఒకరికి వినిపిస్తూ ఉంటాయి. గ్రీన్ కలర్ కూడా యూస్ చేయాలంట మీ పర్సన్. గ్రీన్ కలర్ కూడా యూస్ చేస్తూ ఉంటే బాగుంటుంది. చూడండి పర్ఫెక్ట్ టైం. రఫియల్ ఏంజల్ కూడా మీ పర్సన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. మైకేల్ ఏంజల్ అండ్ రఫియల్ ఏంజల్ యూజ్ గ్రీన్ అండ్ బ్లూ కలర్స్ అండ్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం ఫర్ ప్లానింగ్ అని చెప్తున్నారు. ఓకేనా, ఇది మీ గైడెన్స్ అండ్ ఇది మీ పర్సన్ గైడెన్స్ కూడా. హోప్ ఎంజాయ్డ్ దిస్ సెషన్. ప్లీజ్ క్లైమ్ చేసుకోండి. మీ రీడింగ్ అయితే మీరు క్లైమ్ చేసి క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని పెట్టండి. వీఆర్ టుగెదర్ ఫర్ ఎవర్ అని కూడా పెట్టండి. వీఆర్ టుగెదర్ ఫర్ ఎవర్ అని పెట్టండి. ఓకేనా, ఖచ్చితంగా రీయూనియన్ అయితే ఉంది. ఫర్గివ్ చేయాలా వద్దా అనేది అది మీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ. డెసిషన్ తీసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకని అంటే వేరే వాళ్ళకి రికమెండేషన్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా లైక్ అయితే ఇచ్చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్.